హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో గ్రామ సచివాలయం జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 2వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మే 5వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ, డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే మనకు అన్ని కటాఫ్స్ ఫోను 38,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. అలాగే డిఏ, హెచ్ఆర్ఏ అలాగే టీఏ కూడా పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ 10 years అయితే ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 years, ఓబీసీ వాళ్ళకైతే 13 years అయితే ఉందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. ఇక నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్టు, జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్, జూనియర్ సెక్రటరీ అండ్ స్టోర్ పర్చేస్, ఈ 3 పోస్టులకు కానీ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్లోను, హిందీలోను అయితే మీడియంలో మనకు ఎగ్జామ్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. పేపర్ 1 చూసుకున్నట్లయితే 90 minutes అయితే కేటాయించినారు. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. దీంట్లో అలాగే యాడ్ చేసినారు మెంటల్ అబిలిటీ టెస్ట్లోనే కొన్ని సబ్జెక్టులు అయితే యాడ్ చేసినారన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, ఇవన్నీ సబ్జెక్టులు అయితే యాడ్ చేసినారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనకు పేపర్ 2 చూసినట్లయితే 1 hour అయితే కేటాయించినారు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కు 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 marks ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. అలాగే దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ముందుగా మీరు మీ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ దగ్గరికి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ డెడ్ లైన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు మే 5వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 500 అయితే పే చేయాలి ఈ వెబ్సైట్లో. ఇవన్నీ సబ్మిట్ చేసి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇక మీరు చూసుకున్నట్లయితే ఉప్పల్ రోడ్డు, హైదరాబాద్లో అయితే మనకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు పోస్టులు అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2. జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ యువర్ వాళ్ళకి 1 ఉంటుంది. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే మనకు అన్ని కట్ ఆఫ్ల ఫోను 38,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇలాంటి ఎక్స్ట్రాగా అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాబట్టి అందరూ అయితే జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.